ఒక గంట వర్షం, 5 గంటల ట్రాఫిక్. ఎవరిది తప్పు? నమస్కారం, నేను మీ సూర్య. ఇది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. హైదరాబాద్ ఒక మహా విశ్వనగరంగా అభివృద్ధి చెందిన నగరంగా పేరొందిన హైదరాబాద్లో ఒకే ఒక గంట వర్షం. అవును, కేవలం ఒక్క గంట మాత్రమే. కానీ ఆ ఒక్క గంట వర్షం వల్ల లక్షల మంది ప్రజలు రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోతున్నారు. స్కూల్ పిల్లలు బస్సులో ఏడుస్తున్నారు. ఉద్యోగులు ఇంటికి చేరుకోలేకపోతున్నారు. అంబులెన్స్ లో ఉన్న రోగి ఆసుపత్రికి సమయానికి చేరుకోలేకపోతున్నాడు. ప్రసవ వేదనతో ఉన్న మహిళ ట్రాఫిక్ లోనే చిక్కుకుపోతుంది. ఒక పరీక్షకు వెళ్తున్న విద్యార్థి తన భవిష్యత్తును కోల్పోతున్నాడు. ఇదంతా ఒక గంట వర్షం వల్లేనా, లేక మన ప్రణాళికలో లోపమా? ఇవాళ మనం ఎవరిని విమర్శించడానికి కాదు, సమస్య ఎక్కడుందో అర్థం చేసుకోవడానికి మాట్లాడుకుందాం. వర్షం సమస్య కాదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది. ఇది కొత్త విషయం కాదు. అయితే ప్రతి ఏడాది ఒకే సమస్య ఎందుకు? హైదరాబాద్లో 30 నిమిషాల ప్రయాణం 4 గంటలు, బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరానికి 3 గంటలు, ముంబైలో ఒక్క భారీ వర్షం లోకల్ ట్రైన్లు కూడా ఆగిపోతాయి. అంటే వర్షం కొత్తది కాదు, సమస్య కొత్తది కాదు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఇక ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాం. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. వచ్చే 2 రోజులు వర్షాలు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. పరిష్కారం మాత్రం ఇంకా కనిపించడం లేదు. అసలు ట్రాఫిక్ కు గల కారణాలేంటి? డ్రైనేజ్. వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళాలి? కాలువల్లోకి. కానీ కాలువల్లో నీళ్లు వెళ్ళడం లేదు. ఎందుకు? చెత్త, ప్లాస్టిక్, ఆక్రమణలు, నిర్వహణ లోపం. ఫలితం రోడ్డే కాలువ అవతారం ఎత్తుతుంది. అదేవిధంగా రోడ్ల డిజైన్. మన నగరాల్లో రోడ్లు వేస్తారు, కానీ నీరు బయటకు వెళ్లే స్లోప్ ఉంటుందా? చాలా చోట్ల ఉండదు. అందుకే ఒక గంట వర్షానికి రోడ్లు చెరువులు అవుతాయి. ఒకప్పుడు నగరాల్లో చెరువులు ఉండేవి, వర్షపు నీరు వాటిలోకి వెళ్ళేది. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నారు. అసలు నీరు ఎక్కడికి వెళ్తుంది? అలాంటప్పుడు ఆ నీరంతా రోడ్లపై జామ్ అయి చెరువులను తలపిస్తున్నాయి. అసలు ఈ తప్పు ప్రభుత్వానిదా లేదా ప్రజలదా అనేది మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో వర్షం మొదలైతే చాలు, బైక్ వద్దు, ఆటో వద్దు, అందరూ కార్లు తీస్తారు. ఒక్క కారులో ఒక మనిషి. అప్పుడు ట్రాఫిక్ ఎలా తగ్గుతుంది? 100 కార్లు ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ రోడ్లన్నీ జామ్గా మారి ట్రాఫిక్ అంతా నిలిచిపోయి 1 గంట పట్టే దగ్గర 4 గంటల టైం పడుతుంది. దీనికి అసలు ప్రభుత్వం తప్ప, ప్రజల తప్ప అని మనమే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, రోడ్లు, ట్రాఫిక్ ప్లానింగ్, కాలువల శుభ్రత. కానీ ప్రజల బాధ్యత కూడా ఉంది. రోడ్లపై చెత్త ఎవరు వేస్తున్నారు? ప్లాస్టిక్ ఎవరు పడేస్తున్నారు? డ్రైనేజీ మూసేది ఎవరు? సిగ్నల్ దాటేది ఎవరు? రాంగ్ సైడ్ వెళ్ళేది ఎవరు? మనమే. కాబట్టి ఈ సమస్యలో ప్రభుత్వం కూడా ఉంది, అదేవిధంగా ప్రజలు కూడా ఉన్నారు. సో ఆర్థిక నష్టం. ఈ ట్రాఫిక్ అంటే కేవలం సమయం కాదండి. పెట్రోల్, డీజిల్, కాలుష్యం, స్ట్రెస్, ఉత్పాదకత. ఒక్కరోజు లక్షల లీటర్ల ఇంధనం వృధా అయిపోతుంది. వేల గంటల పని సమయం కూడా వృధా అయిపోతుంది. కంపెనీలకు తీవ్రమైన నష్టం, ప్రజలకు నష్టం, అదే దేశానికి నష్టం. కాబట్టి దీనికి సత్వర పరిష్కారంగా ప్రభుత్వం కూడా స్పందించి సరైన చర్యలను తీసుకోవాలి. డ్రైనేజీలను ఆధునీకరించాలి, ఆక్రమణలను తొలగించాలి, కాలువలు శుభ్రం చేయాలి, రోడ్లను శాస్త్రీయంగా నిర్మించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి. అదేవిధంగా ప్రజలు కూడా తమ వంతు పాత్ర నిర్వహించాలి. కార్ పూలింగ్ చేయాలి. అవసరం లేనప్పుడు కారు వాడకూడదు. చెత్తను ముఖ్యంగా రోడ్లపై వేయకూడదు. ప్లాస్టిక్ వినియోగించడం తగ్గించాలి. ట్రాఫిక్ రూల్స్ని సక్రమంగా పాటించాలి. ఒక అభివృద్ధి చెందిన నగరం అంటే పెద్ద భవనాలు కాదు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కాదు. ఒక గంట వర్షం పడినా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే నగరమే నిజమైన అభివృద్ధి చెందిన నగరం. మనం పన్నులు కడుతున్నాం, బాధ్యత కూడా తీసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా తన పని తాను చేయాలి. ప్రజలు కూడా తమ బాధ్యత తాము సక్రమంగా నిర్వర్తించాలి.
ఒక గంట వర్షం 5 గంటల ట్రాఫిక్. ఇది ప్రకృతి వైఫల్యం కాదు, ఇది ప్రణాళిక, నిర్వహణ మరియు మన అలవాట్లకు అద్దం పట్టే సమస్య. నేడు మాదాపూర్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడు ఈరోజు వర్షాలు వస్తున్నాయి, ముందుగానే వెళ్ళిపోమని చెప్పడానికి ఇదే సరైన నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రజల బాధ్యత కూడా ప్రజలు నిర్వర్తిస్తే వీటన్నిటిని కూడా మనం అధిగమించవచ్చు. ఇది ఈరోజు పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. మీ నగరంలో కూడా ఇలాంటి సమస్య ఉందా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి సామాజిక అంశాలపై నిజాలు విశ్లేషణ కోసం పాయింట్ బ్లాంక్ విత్ సూర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.